గైస్ లాస్ట్ టైం నేను బిజినెస్ రిలేటెడ్ సమ్సే చెప్పాను కాబట్టి ఈరోజు నేను ప్రొఫెషన్ సమ్స్ చెప్తా. అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే 2-3 టైమ్స్ వీడియో చూడండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏమైనా చిన్న చిన్న డౌట్స్ అంటే నన్ను అడగండి. కానీ సమ్ములు మళ్ళీ చెప్పు శృతి ఇట్లా అన్నారంటే మంచి మాటలు వస్తాయి. గైస్ ఇగో మీకు ప్రొఫెషన్ సమ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న థియరీస్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాలంటే మీరు అవి ఒకసారి చదవాలి. సో ఫస్ట్ స్టెప్ ప్రొఫెషన్ దాంట్లో రెవెన్యూ రిసిప్ట్స్ ఇంకా సెకండ్ స్టెప్స్ లెస్ రెవెన్యూ పేమెంట్స్, థర్డ్ స్టెప్ లెస్ డిప్రిసియేషన్. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ మీదని మళ్ళీ ఇంకోటి ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయినా. వెన్ receipts and payments account is given or income and expenditure account is given is called as professional income. అంటే ఒకవేళ మీకు క్వశ్చన్లో ఎక్కడైనా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లేకపోతే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ క్వశ్చన్లో ఉంటే మీరప్పుడు ఇది ప్రొఫెషనల్ అకౌంట్ అని తెలుసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్లో రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి? మనకు వచ్చే ఇన్కమ్. అంటే ఒక ప్రొఫెషన్ అనే ఇండివిజువల్ పర్సన్ స్టార్టప్ చేశాడు కదా, ఆయనకు వచ్చే ఇన్కమ్ని మనం రిసిప్ట్స్ అంటాం. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. రిసిప్ట్స్ అంటే పేమెంట్స్ కాదు, ఇన్కమ్. సో ఇన్కమ్లో అంటే సేల్ ఆఫ్ ఏమైనా అసెట్స్ ఉంటాయి కదా, మన సేల్ ఆఫ్ మెడిసిన్స్, సేల్ ఆఫ్ డిఫెక్టివ్ గూడ్స్, కమిషన్ రిసీవ్డ్, ఇంకా ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ గూడ్స్, ఫీజ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కాన్సలేషన్ ఫీజ్, ఇవన్నీ ఫీజెస్, ఏమైనా గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్, ఇవన్నీ వచ్చేటివన్నీ మనకి రిసిప్ట్స్ లాంటివి. మీరు ఒక్కసారి 1 to 2 టైమ్స్ ఒకసారి చదువుకోండి రిసిప్ట్స్ ఇంకా పేమెంట్స్ కూడా. ఇప్పుడు రిసిప్ట్స్ అన్నీ వచ్చినవన్నీ మీరు యాడ్ చేసుకోవాలి, రిసిప్ట్స్ అన్నీ. తర్వాత మీరు లెస్ రెవెన్యూ పేమెంట్స్. ఇప్పుడు ఏమైనా పేమెంట్స్ ఉంటాయి కదా, ఆ పేమెంట్స్ అన్నీ మనము డిడక్ట్ చేయాలి. సో అందులో పర్చేజ్ ఆఫ్ మెడిసిన్స్, శాలరీస్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, గిఫ్ట్స్ టు క్లయింట్స్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఒకసారి చదవండి. అవన్నీ మనం లెస్ చేయాలి. తర్వాత లాస్ట్ స్టెప్ ఏమో డిప్రిసియేషన్ కూడా మనం మైనస్ చేయాలి. డిప్రిసియేషన్లో యాక్చువల్గా ఇక్కడైతే ఒక 6 ఉన్నాయి. అవన్నీ పర్ఫెక్ట్ ఉంటే చాలు, ఎక్కువ చదవడం అవసరం లేదు, ఇవన్నీ చాలు. ఇంకోటి మనకి క్వశ్చన్లో అప్పుడప్పుడు డివిడెండ్స్ ఇంకా షేర్స్ అనే కాన్సెప్ట్ ఇస్తే దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక లాయర్ అయితే నేను ఇప్పుడు షేర్స్కి నాకేం సంబంధం, అది నా సపరేట్ ఇన్కమ్. సో అలా గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా షేర్స్ క్వశ్చన్లో రిసిప్ట్స్లో ఎప్పుడైనా ఫిక్స్డ్ డిపాజిట్స్, డివిడెండ్స్, షేర్స్, ప్రాఫిట్స్ ఫ్రమ్ సేల్ ఆఫ్ షేర్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ వస్తే అవన్నీ ఇగ్నోర్ చేయాలి. అవన్నీ మీరు కన్సిడర్ చేయొద్దు. ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే ట్యాక్స్ లయబిలిటీ చేసేటప్పుడే కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఇది నేను చెప్తున్నా చూడండి, మళ్ళీ వినండి. సో ఇక్కడ నేను రాశాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే పాజ్ చేసి ఇవన్నీ రాసుకోండి. ఓకేనా? ఇవన్నీ మీరు కన్సిడర్ చేయొద్దు. మీరు ఎప్పుడైనా ప్రొఫెషన్ ఇన్కమ్ మీరు కంప్యూజేషన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మీరు అందులో కన్సిడర్ చేయొద్దు. అంటే రిసిప్ట్స్లో, పేమెంట్స్లో, డిప్రిసియేషన్లో ఎక్కడ కన్సిడర్ చేయొద్దు. కానీ మీరు ఎప్పుడైనా ట్యాక్స్ లయబిలిటీ మీరు చేస్తున్నప్పుడైతే కంపల్సరీగా మీరైతే ఇవి వేసుకోవాలి. కానీ కొన్ని మీరు సమ్ చేస్తూ ఉంటే చేంజ్ అవుతూ ఉంటాయి. సో నేను సమ్స్లో ఎలా చేస్తామో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు 18th సమ్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 18th సమ్ ఎక్స్ప్లెయిన్ చేసినాక మీరు 16th ఇంకా 17th సమ్ చేయండి. నా నోట్స్ ఉంది, అంటే గ్రూప్లో నేను PDF పెట్టినా, నా నోట్స్ చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏమైనా ఇంకా డౌట్స్ ఉందంటే జస్ట్ వాయిస్ రికార్డ్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాల్ చేసేసి ఏం అర్థం కావట్లేనంటే చెప్పులతో కొడతా, ముందే చెప్తున్నా. సో మనం 18th క్వశ్చన్ చదువుదాం. 18th క్వశ్చన్లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ శ్రీ గురు, a chartered accountant of Bangalore for the year ending 31st March 2024 is as under. Compute the professional income from the current assessment year and tax liability under old tax regime. ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ అంటే మీకు తెలిసిందే కదా, ట్యాక్స్ లయబిలిటీ ఓల్డ్ అంటే 80C, న్యూ అంటే 115 BAC. ఓకే? సో ఓల్డ్ రిజైమ్ అంటే మీకు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు
ఒకసారి ఫస్ట్ చాప్టర్ రిఫర్ అవ్వండి. చలో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ అని ఉంది. చలో ఫస్ట్ మనం ఇన్కమ్ చూసుకుందాం. ఏం చూసుకోవడం వద్దు, మనం డైరెక్ట్ సమ్లో వెళ్ళిపోదాం. సమ్లో వేసుకుందాం. సో మీరు సమ్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు కంపల్సరీగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ సమ్ చేసేటప్పుడు ఇలా హెడ్డింగ్ అయితే కంపల్సరీ రాయాలి. కంప్యూటేషన్ ఆఫ్ అలా ఆయన పేరు రాసి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2024 to 2025 అలా వేసుకున్నాక ప్రొఫార్మా అంటే బాక్స్ వేసుకోండి. పర్టికులర్స్ 2 కాలమ్స్ అమౌంట్ వేసుకోండి. ఇంకా ఫస్ట్ స్టెప్ మనం ఇందాక చదువుకున్నాం కదా, అందులో ఫస్ట్ స్టెప్ రెవెన్యూ రిసిప్ట్స్ ఏమో మనం యాడ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఇన్కమ్ రిసిప్ట్స్ అంటే మనకి ఇన్కమ్ కదా, సో మనం ఇన్కమ్ సైడ్ పోయి ఇన్కమ్స్ చూసుకుందాం. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ ఇక్కడ ఏం చూడకండి, మీ టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేసి చూడండి. ఫస్ట్ ఆడిట్ ఫీ. ఇప్పుడు ఆయన కంపెనీ ఏం కంపెనీ, చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఆయన ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఆడిట్ ఫీ అంటే ఇప్పుడు ఎవరైనా కంపెనీ వచ్చి ఆడిట్కి ఛార్జ్ చేస్తాడు కదా, ఆ ఫీ ఆయనకి ఇన్కమే కదా. సో అందుకనే మనం ఇక్కడ వేసుకుంటాం, అదొక రిసిప్ట్స్ కాబట్టి. ఆడిట్ ఫీ ఎంత, 4,05,000. నెక్స్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్. ఇది కూడా ఆయన ప్రొఫెషన్ రిలేటెడ్ ఇన్కమే కాబట్టి రిసిప్టే కాబట్టి మనం ఇక్కడ వేసుకుందాం ఫైనాన్షియల్ అడ్వైస్. నెక్స్ట్ అకౌంటెన్సీ వర్క్. ఇది కూడా చార్టెడ్ అకౌంటెంట్ ఆయన ప్రొఫెషన్ రిలేటెడ్ కాబట్టి మనం ఇక్కడ వేసుకోవచ్చు. జెన్యూన్ రీజన్ ఇట్ ఈస్ అకౌంటెన్సీ వర్క్స్ 706,000 అంటే 7,06,000. నెక్స్ట్ గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్. ఇది కూడా నేను ఇందాక చెప్పాను, మీరు ప్రొఫార్మా నేను స్టార్టింగ్ పాయింట్స్ అవి నేర్చుకున్నారంటే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది ఎందుకు తీసుకుంటున్నామో. అది చదవకుండా మీరు సీదా ఇది సోదే ఉంటుందిలే సీదా పోయి ఈ సమ్మలు చూసారంటే అస్సలకి రాదు. సో అందుకనే అది కొన్ని పాయింట్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని అర్థం చేసుకున్నాకనే ఈ సమ్ము మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ రాయాలి అంటే వేసుకోవాలి. హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే అడ్జస్ట్ చేసుకోండి, ఇది అర్థం కాలే అది అర్థం కాలే అని అనకండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ అని ఉంది. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 41,000. నేను ఇందాక ఏమన్నా కొన్ని అవి మనం ప్రొఫెషన్ దాంట్లో కన్సిడర్ చేయొద్దు. సో ఇక్కడ వచ్చింది ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, అది కన్సిడర్ చేయొద్దు. నెక్స్ట్ డివిడెండ్స్ ఆన్ షేర్స్, అవి కన్సిడర్ చేయొద్దు. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్, ఈ 3 కన్సిడర్ చేయొద్దు. ఏడ కన్సిడర్ చేయమన్నా ట్యాక్స్ లయబిలిటీలో. ఓకే, క్లారిటీ ఉంది కదా. మళ్ళీ చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్, ఫిక్స్డ్ డిపాజిట్స్, డివిడెండ్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ అవన్నీ కన్సిడర్ చేయొద్దు. సో ఈడదాకా అయిపోయింది. నెక్స్ట్ నేను అడ్జస్ట్మెంట్స్ ఓకే దీనికి ఏం సంబంధం లేవు, అంటే మనకి ఇన్కమ్ దానికి ఏం సంబంధం లేవు కాబట్టి నేను అవి మీకు చదవట్లేదు. సో నెక్స్ట్ మనం ఇవన్నీ యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ మీరు యాడ్ చేసుకున్నాక 13,94,000 వచ్చింది. 13,94,000. ఓకే, తర్వాత నెక్స్ట్ లెస్ రెవెన్యూ పేమెంట్స్. ఇప్పుడు మనము ఎక్స్పెండిచర్ సైడ్స్, పేమెంట్స్ అన్నా ఎక్స్పెండిచర్ అన్నా ఒకటే. సో ఎక్స్పెండిచర్ సైడ్ వెళ్దాం మనం. మీరు టెక్స్ట్ బుక్లో చూస్తూ ఉండండి. ఫస్ట్ ఆఫీస్ రెంట్, ఇది మనం జెన్యూన్ రీజనే కాబట్టి మనం ఇక్కడ వేసుకుందాం. ఆఫీస్ రెంట్ ఎంత, 96,000. ఇన్నర్ కాలంలో వేసుకోండి. అన్నీ యాడ్ చేశాక తర్వాత బయట వేసుకొని డిడక్ట్ చేస్తే డిడక్ట్ చేయండి, యాడ్ చేస్తే యాడ్ చేయండి. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్, ఒక ప్రొఫెషన్కి టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అవి కూడా జెన్యూన్ రీజనే. సో అవి కూడా వేసుకుందాం. 35,000. నెక్స్ట్ శాలరీస్ టు స్టాఫ్, నేను మొత్తం రాయట్లే, ఓన్లీ శాలరీస్ అని రాస్తున్నా. 2,10,500. నెక్స్ట్ స్టైఫండ్ టు ట్రైనీస్, స్టైఫండ్ టు ట్రైనీస్
ఎంత 42,300. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ కాబట్టి అది మనం వేసుకోవద్దు ఇందులో. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ టు జర్నల్స్, మనం ఇందాక చదువుకున్న పాయింట్స్లో ఇది ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుందో నాకు కూడా తెలియదు, అంత ఐడియా లేదు. సో ఉంది కాబట్టి వేస్తున్నా. జర్నల్స్ అంటే మనం బుక్స్ పెడతాం కదా, అవన్నిటిని మనం జర్నల్స్ అంటాం. సో సబ్స్క్రిప్షన్ అంటే ఆ జర్నల్స్ని బయట వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, అక్కడి నుంచి ఇన్కమ్ ఇంకా పేమెంట్స్ కూడా అవుతాయి కదా, అలా. సో 4,000. నెక్స్ట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, అవి నాట్ రిలేటెడ్ టు ప్రొఫెషన్, సో అవి మనం కన్సిడర్ చేయొద్దు. నెక్స్ట్ మోటార్ కార్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు మోటార్ కార్ ఈజ్ అన్ అసెట్, కానీ దానికి ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది కదా, అవి కూడా మనం కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ మనకి మోటార్ కార్ అంటే అడ్జస్ట్మెంట్స్లో 20% మోటార్ కార్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొఫెషనల్. సో నేను ఇప్పుడు మోటార్ కార్ ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్స్లో 20% అని ఉంది కదా, నేను చెప్తాను ఆగండి. మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ అని రాసుకోండి. తర్వాత వర్కింగ్ నోట్ నేను ఇప్పుడు చేయను, వర్కింగ్ నోట్ చేసేటప్పుడు ఈ అమౌంట్ వేసుకుంటా, ఎలా చేయాలో కూడా చెప్తాను. సో ఇప్పుడైతే ఆడ ప్లేస్ ఎంటీ ఉంచాను. మీరు జస్ట్ ఈడ పర్సనల్ యూజ్ అని చూసి ఇక్కడ 20% కూడా ఉంది, అది కూడా చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, ప్రతి ఒక్క ఫర్మ్కి ప్రతి ఒక్క బిజినెస్కి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అవన్నీ కామన్ కాబట్టి మనం వేసుకోవాల్సిందే, అదొక పేమెంట్. ఎంత 11,500. ఇప్పుడు నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్. యాక్చువల్గా ఇది కూడా అడ్జస్ట్మెంట్ ఉంది, కానీ ఏం చేయాలో నేను అది మళ్ళీ మీకు చెప్తాను. సో వర్కింగ్ నోట్ అని రాసి ఎంటీ స్పేసెస్ పెట్టాను. నెక్స్ట్ మెంబర్షిప్ ఫీజ్ పేడ్ టు ద ICAI. నేను ముందే చెప్పిన మెంబర్షిప్ ఫీజు ఏమైనా ఉంటే మీరు పాయింట్స్ చదవండి, ఆ పాయింట్స్లో పేమెంట్స్లో మెంబర్షిప్ ఫీజు ఏమైనా ప్రొఫెషనల్ అసోసియేషన్స్ రిలేటెడ్ ఉంటేనే అవన్నీ వేసుకోవాలి. సో ICAI ఒక ప్రొఫెషనల్ అసోసియేషన్ కాబట్టి అది అక్కడ మెంబర్షిప్ ఉంది కాబట్టి మనము ఈడ వేసుకోవాల్సింది. అదే ఇప్పుడు స్పోర్ట్స్ క్లబ్ అవన్నీ ప్రొఫెషనల్ కాదు కాబట్టి మనము వేసుకోవద్దు. మెంబర్షిప్ ఫీ ఎంత 5,000. ఇప్పుడు నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ బుక్స్ 9,000. ఇంకోటి ఈ పర్చేజ్ ఆఫ్ బుక్స్ మనం ఇక్కడ వేసుకోవద్దు, ఎందుకంటే బుక్స్ ఈజ్ అన్ అసెట్, మనము ఆడ డిప్రిసియేషన్ చేయాలి. ఇంకా యాన్యువల్ పబ్లికేషన్ అని ఈడ ఉంది, మీరు యాన్యువల్ పబ్లికేషన్ అన్యాన్యువల్ పబ్లికేషన్ ఏమున్నా కూడా అవి కన్సిడర్ చేయొద్దు. బుక్స్ అన్నాక మీరు కంపల్సరీగా దానికి డిప్రిసియేషన్ వేయాలి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ డిప్రిసియేషన్ ఆన్ మోటార్ కార్ యాజ్ పర్ IT రూల్స్ అని ఉంది. డిప్రిసియేషన్ ఆన్ మోటార్ కార్, ఇప్పుడు మనం డిప్రిసియేషన్ దాంట్లో వేయాలి. సో ఇక్కడ డిప్రిసియేషన్ ఆన్ మోటార్ కార్ ఇంకా ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఉన్నాయి కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా చేయాలో మీకు అర్థం కావట్లే, అవన్నీ ఏం వరి అవ్వకండి, అది ఎలా చేయాలో కూడా చెప్తాను. సో అవన్నీ ఇంకా నెక్స్ట్ నెట్ ఇన్కమ్. సో మనకి రెవెన్యూ పేమెంట్స్ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు డిప్రిసియేషన్ వస్తుంది, లెస్ డిప్రిసియేషన్. ఇంకోటి నేను ఇక్కడ టోటల్ ఎందుకు చేయలేదంటే ఇక్కడ 2 ఎంటీ స్పాట్స్ ఉన్నాయి, అవన్నీ క్యాల్కులేషన్ చేశాక మీకు ఎలా చేయాలో నేను చెప్తాను. సో అందుకనే మీరు ఇప్పుడే చేయకండి ఫాస్ట్గా, మళ్ళీ మీకు తప్ప ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డిప్రిసియేషన్లో ఇప్పుడు ఓన్లీ 2 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వేసుకుందాం. ఒకటేమో బుక్స్, దీనికి కూడా వర్కింగ్ నోట్ ఎందుకంటే క్యాల్కులేషన్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ మోటార్ కార్ యాజ్ పర్ IT రూల్స్. ఇది డిప్రిసియేషన్ అని రాయడం అవసరం ఇక్కడ ఆల్రెడీ ఉంది, నేను ఫ్లోలో రాసేసిన, ఓకేనా. జస్ట్ మోటార్ కార్ యాజ్ పర్ IT రూల్స్ అని రాయండి, లేకపోతే మోటార్ కార్ రాసి IT రూల్స్ బ్రాకెట్లో పెట్టినా నో ప్రాబ్లం. సో ఇవన్నిటికీ వర్కింగ్ నోట్ ఉంది కాబట్టి ఎలా చేయాలో నేను చెప్తాను.
ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ వచ్చిన అమౌంట్కి మనం ఇక్కడ బయట క్యాల్కులేషన్ చేసి వేసుకొని ఇది మనకి ఇన్కమో లాసో చెప్తుంది. సో ఇది దాకా మనకి సమ్ అయిపోతుంది. నేనైతే ఇట్లానే చేస్తా సమ్, మీరు ఎట్లా వేసుకుంటారో నాకు సంబంధం లేదు. నేనైతే ఇలా ఎంటీ స్పాట్స్ పెట్టుకున్నాక తర్వాత వర్కింగ్ నోట్ రాస్తాం. సో మనకి ఫస్ట్ అడ్జస్ట్మెంట్ రెవెన్యూ పేమెంట్స్లో మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ ఉంది. మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ అసలు అడ్జస్ట్మెంట్ ఏందో చూద్దాం. 20% మోటార్ కార్ యూజ్ ఈజ్ ఫర్ పర్సనల్ అని చెప్పిండు. అంటే మోటార్ కార్ మొత్తం 100% మనము అది ప్రొఫెషనల్ వర్క్ కోసం కాకుండా 20% ఏమో పర్సనల్గా యూజ్ చేసాం. సో మోటార్ కార్ వాల్యూ ఎంత యాక్చువల్గా అంటే ఎక్స్పెన్సెస్ 67,200 వచ్చింది. ఇప్పుడు మీరు బ్రాకెట్స్లో ఇలా రాసుకోండి, 100 మైనస్ 20 ఈక్వల్స్ టు 80%. ఓకే, అంటే ఇప్పుడు 67,200 ఇంటూ 80%. అంటే మీరు 20% మీరు మైనస్ చేయాలి. 20% మైనస్ చేశాక 80% వస్తుంది కదా, ఆ 80% దీని మీద క్యాల్కులేట్ చేయాలి, అప్పుడు మీకు వస్తుంది. సో మనం క్యాల్కులేట్ చేశాక మనకి ఈ ఆన్సర్ వస్తుంది. సో ఈ 53,760 ఏమో మనకి ఇక్కడ మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ ఈడ వేసుకోండి, 53,760. ఓకే, నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు జనరల్ ఎక్స్పెన్సెస్ది ఏంది అడ్జస్ట్మెంట్ అంటే, ఇక్కడ జనరల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్స్ 8,100 స్పెండ్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ బటర్ మిల్క్ టు జనరల్ పబ్లిక్. అంటే అది ఒక వెల్ఫేర్ లాగా అవ్వచ్చు, ఎండల వల్ల దాని ప్రకారంగా అవ్వచ్చు, కానీ బిజినెస్ అంటే ఆయన ప్రొఫెషన్ రిలేటెడ్ ఏం లేదు. అదే ఇంకా దాని ఎక్స్టెన్షన్ ఏముందంటే 500 ఫర్ టెండర్ కోకోనట్ వాటర్ టు క్లయింట్స్ అంటే ఏంటి, మన బిజినెస్ అంటే ప్రొఫెషన్ రిలేటెడ్ కాబట్టి వాళ్ళకి మనం గిఫ్ట్స్ ఇవ్వచ్చు. సో అది జెన్యూన్ రీజన్. అదే 8,100 ఆ జనరల్ పబ్లిక్ అంటే నార్మల్గా అయినా సమ్మర్ ఎండలు కదా అని ఇచ్చాడు. సో ఈ 8,100 మనం టోటల్ జనరల్ ఎక్స్పెన్సెస్ నుంచి డిడక్ట్ చేయాలి. సో జనరల్ ఎక్స్పెన్సెస్, సో ఇక్కడ టోటల్ ఎంత, టోటల్ ఏమో 30,100 మైనస్ బటర్ మిల్క్ది ఎంత 8,100. సో మీకు టోటల్ ఎంత వస్తుంది. సో ఇప్పుడు మనము మైనస్ 8,100 చేస్తే మనకు 22,000 వచ్చింది. ఇంకోటి నేను ఇందాక ఈ పాయింట్ పైననే రాయడం మర్చిపోయాను, ఫ్రీ బటర్ మిల్క్ టు జనరల్ పబ్లిక్ అని రాయండి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా కరెక్షన్ చేసేటప్పుడు ఆయనకి క్లారిటీ అర్థం అవ్వాలి నువ్వు ఎందుకు 8,100 మైనస్ చేసావు. సో ఇప్పుడు 22,000 వచ్చింది కదా, సో అది మనం ఇక్కడ రాసుకుందాం ఎక్కడ ఎంటీ స్పాట్ ఉందో. సో నెక్స్ట్ బుక్స్ది కూడా మనకి వర్కింగ్ నోట్ ఉంది. సరే, బుక్స్ వాల్యూ ఎంత 9,000. దాని మీద డిప్రిసియేషన్ ఏమో 40%. సో 40% చేస్తే ఏమొస్తుంది ఆన్సర్. సో ఇప్పుడు మనం 40% చేస్తే మనకి 3,600 వచ్చింది. సో నేను ఇక్కడ 3,600 వేసుకున్నా. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ మోటార్ కార్ యాజ్ పర్ ఐటీ రూల్స్. సో ఇప్పుడు నెక్స్ట్ అడ్జస్ట్మెంట్, లాస్ట్ అడ్జస్ట్మెంట్, మోటార్ కార్ డిప్రిసియేషన్ యాజ్ పర్ ఐటీ రూల్స్. మనకి యాజ్ పర్ ఐటీ రూల్స్ మన డిప్రిసియేషన్ ఎంత అంటే 18,150. ఇప్పుడు ఒకటి మీరు ఈ సమ్ చేసేటప్పుడు ఏది మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు 20% ఏమో పర్సనల్ యూస్కి వాడారు కదా, ఓన్లీ 80%కి ప్రొఫెషనల్ యూస్కి అయింది. సో అలానే ఇన్కమ్ అంటే ఐటీ రూల్స్ డిప్రిసియేషన్లో కూడా సేమ్ ఇంటూ 80% చేయాలి. ఎందుకంటే 20% పర్సనల్ యూజ్ కదా, సో అందుకనే మనం అలా చేయాలి వస్తుంది. సో 80% ఏమో క్యాలిక్యులేట్ చేయాలి, 20% ఏమో పర్సనల్ యూజ్. సో ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 14,520. ఇక్కడ మీరు నోట్ రాసుకోండి, 20% ఈజ్ యూజ్డ్ ఫర్
పర్సనల్. ఓకే, సో ఇక్కడ రాసుకుంటున్నా 14,520. సో ఇప్పుడు మనం అంతా అయిపోయింది కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓన్లీ ఫస్ట్దే ఒకటి క్యాలిక్యులేట్ చేసాం, ఎందుకంటే అక్కడ ఏం అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి. ఇప్పుడు రెవెన్యూ పేమెంట్స్ మనం అన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ లెస్ అని ఉంది నాకు తెలుసు, కానీ ఫస్ట్ అయితే ఇవన్నీ యాడ్ చేసుకొని అవుటర్ కాలంలో వేసుకోండి. సో మనకి అన్నీ క్యాలిక్యులేట్ చేశాక మనకి అమౌంట్ ఎంత వచ్చిందంటే 4,80,060 రూపీస్. ఓకే, ఇప్పుడు దాని తర్వాత ఈ రెండు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మనకి క్యాలిక్యులేట్ చేసుకున్నాక 18,120 వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ మనం రెవెన్యూ పేమెంట్స్ ఫస్ట్ రెవెన్యూ రిసిప్ట్స్ వేసుకోండి. 13,94,000 వేసుకున్నాక దానికి మనకి లెస్ చేయాలి. ఏం మైనస్ చేయాలి? 4,80,060 రూపీస్ మైనస్ చేయాలి. సో 4,80,060 రూపీస్ మైనస్ చేయాలి. దాని తర్వాత డిప్రిసియేషన్ ఉంది కదా, ఆ డిప్రిసియేషన్ 18,120 మైనస్ చేయాలి. మైనస్ 18,120 చేస్తే మనకి టోటల్ 895,820 వచ్చింది. సో ఈ వచ్చిన అమౌంట్ మనకి ఏమవుతుందంటే ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. సో ఈడదాకా మనకి సమ్ అయిపోయింది. ఒకవేళ ఎగ్జామ్లో మీకు ట్యాక్స్ లయబిలిటీ గురించి ఏం చెప్పలేదనుకో, సో మీరు ఇక్కడ దాకానే సమ్ అయిపోతుంది. సో ఈడదాకా మొత్తం ఇలా చేసి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదే ఆన్సర్, వర్కింగ్ నోట్. సో ఇక్కడ వర్కింగ్ నోట్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే మీ ఆన్సర్ అయిపోతుంది ఒకవేళ ట్యాక్స్ లయబిలిటీ అడగకపోతే. సో ఇప్పుడు మనము ఆ సమ్ చేసుకున్నాక తర్వాత ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఎంత వచ్చింది మనకి? 8,95,820. 8,95,820. ఇప్పుడు యాడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో 2 ఉన్నాయి. ఒకటేమో సో ఇప్పుడు మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంకా డివిడెండ్స్ ఆన్ షేర్స్. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, డివిడెండ్స్ ఆన్ షేర్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఇవన్నీ కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే మనము ట్యాక్స్ లయబిలిటీలో అదొక ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లాగా తీసుకొని అవన్నీ యాడ్ చేయాలి. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమో 41,000, డివిడెండ్స్ ఆన్ షేర్స్ ఏమో 65,000, ఇంకోటి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఉంది కదా, అది యాక్చువల్గా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ రాయొద్దు. ఎందుకంటే ఇట్స్ అ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏం చేస్తాం? మోస్ట్లీ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ అసెట్స్ అయితే మనం మైనస్ చేస్తాం. బేసిక్ ఎగ్జంప్షన్ మైనస్ చేసి దాని తర్వాత మనము దాని ఫ్లాట్ రేట్ మనం పర్సంటేజ్ తీస్తాం. అదే ఇక్కడ మీరు చూడండి, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ అని అంటుండు, అసెట్స్ అని చెప్పలేదు. షేర్స్ అన్నప్పుడు మీకు 10% ఫ్లాట్ రేట్ వస్తుంది. సో 10% ఫ్లాట్ రేట్ చేసే ముందు 1 lakh బేసిక్ అంటే వాళ్ళ ఎగ్జంప్షన్ ఉంటుంది చూడండి. మీరు పాయింట్స్ ఫ్లాట్ రేట్స్ ఒకసారి నేర్చుకోండి, అందులో ఈ పాయింట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ షేర్స్ నీడ్ టు బి ఎగ్జెంప్ట్ 1 lakh, దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. అంటే ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది చూడు, ఆ ఎక్సెస్ అమౌంట్ మీద మీరు 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను ఇక్కడ ఎందుకు తీసుకోలేదంటే, నీకు క్వశ్చన్లో 25,000 అని చెప్తుండు. 25,000 అంటే 1 lakh దాకా ఎగ్జెంప్టెడ్ కదా. సో ఈ 25,000 కూడా ఎగ్జెంప్టెడ్ అయిపోయింది. సో అందుకనే నేను ఈడ తీసుకోలేదు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. 25,000 1 lakhలో ఎగ్జెంప్టెడ్ అయిపోయింది. అప్ టు 1 lakh ఈజ్ ఎగ్జెంప్టెడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ షేర్స్.
ఓకే, క్లియర్. సో ఇప్పుడు 1 lakh కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది ఎగ్జామ్టెడ్ అయిపోయింది. అందుకనే నేను ఈడైతే వేసుకోవద్దు, మనం సపరేట్గా క్యాలిక్యులేట్ కూడా చేయట్లేదు నేను. సో మీరు ఈ అమౌంట్సే వేసుకోవాలి నేను ఇందాక చెప్పినట్టు. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 10,01,820 వచ్చింది. 10,01,820 వచ్చింది. సో ఈ అమౌంట్ని ఏమంటామంటే టోటల్ ఇన్కమ్. సో ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్లో చేద్దాం సమ్. సో ఎలా చేయాలంటే టోటల్ ఇన్కమ్ ఇంటూ, సారీ గర్ల్స్, ఇందాక ఒక చిన్న కాన్సెప్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఇదంతా మర్చిపోండి, ఈడ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ దాకా మర్చిపోండి. సో ఎక్కడుండే మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ అవన్నీ వేసుకున్నాక ఈ రెండు క్యాలిక్యులేట్ చేశాక మనకి ఈ అమౌంట్ వచ్చింది. ఈడ మిక్స్ అయిపోయినా నేను కాన్సెప్ట్ ఏమంటున్నానంటే ఈడ మీకు క్వాలిఫైడ్ సేవింగ్స్ అండర్ సెక్షన్ 80C అని మీకు టెక్స్ట్ బుక్లో ఒకటి ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ సెక్షన్ మీరేం చేయాలంటే ఇప్పుడు మీకు వచ్చిన టోటల్ ఇన్కమ్కి సేవింగ్స్ అని ఒక సపరేట్గా తీయాలి అమౌంట్. సో ఇప్పుడు లెస్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఎంత టెక్స్ట్ బుక్లో చూడండి 105,000 105,000 మైనస్ చేస్తే మనకి 8,96,820 వచ్చింది. ఓన్లీ 1,000 పెరిగింది గైస్. సో ఓకే, ఈ దాకా వచ్చిందా. ఇప్పుడు దీన్ని మనము టోటల్ ఇన్కమ్ అంటాం. సో ప్లీజ్ ఇందాక కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ చెప్పాను ఇది ఎలా చేయాలో. సరే మళ్ళీ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. దీని తర్వాత మీరు అప్పుడు టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు రాసుకోండి టోటల్ ఇన్కమ్ ఇంటూ, ఇప్పుడు 8 lakhs కాబట్టి మీకు స్లాబ్ రేట్స్ తెలుసు కదా, అంటే ఇంకా నాన్ సీనియర్ అవన్నీ 5% ఎట్లా చేయాలో అవన్నీ మీకు తెలుసు కాబట్టి. సో అప్ టు ఎగ్జాంపుల్ నాన్ సీనియర్ అయితే 2,50,000 దాకా ఎగ్జామ్టెడ్, 2,50,000 నుంచి 5 lakhs దాకా 0.05%. అదే 5 lakhs నుంచి 10 lakhs దాకా అయితే, అంటే 5,01 రూపీ నుంచి 10 lakhs దాకా అయితే 0.2%. సో ఇప్పుడు 8,96,000 కాబట్టి సో 0.2% వేసుకున్నాం. సో మైనస్ 87,500. సో ఇప్పుడు టోటల్ ఇన్కమ్ ఏమో 8,96,820 ఇంటూ 0.2 మైనస్ 87. సో మనకి 1,79,000 క్యాలిక్యులేట్ చేస్తే 1,79,364 మైనస్ 87,500. అప్పుడు చేస్తే మనకి ఈడ అవుటర్ కాలంలో, ఈడ వేసుకోకండి ఇన్నర్ కాలంలో, అవుటర్ కాలంలో 91,864. సో దాని తర్వాత ఇప్పుడు మనకి 91,864 వచ్చాక ఇప్పుడు నెక్స్ట్ మనము యాడ్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. ఇంకోటి ఏంటంటే అది నేను ట్యాక్స్ రిబేట్ ఎందుకు చేయలేదంటే మనకి ట్యాక్స్ రిబేట్ రూల్ ఏంటి, 5 lakhs కన్నా ఎక్కువ అంటే తక్కువ ఉంటే అమౌంట్, లేకపోతే 5 lakhs ఈక్వల్ ఉంటే ఆ అమౌంట్ మీద మనం ట్యాక్స్ రిబేట్ చేస్తాం. కానీ ఇక్కడ అమౌంట్ ఏమైనా 5 lakhs కన్నా తక్కువ ఉందా? లేదు, 5 lakhs కన్నా ఎక్కువ ఉంది, 8 lakhs ఉంది. అదే సర్చార్జ్ యాడ్ చేద్దామా అంటే కూడా అలా కుదరదు, ఎందుకంటే 50 lakhs కన్నా ఎక్కువ ఉంటే మనం అప్పుడు సర్చార్జ్ చేస్తాం. సో అవన్నీ ఏం లేవు కాబట్టి మనం సీదా కంపల్సరీ మ్యాండేటరీ ఇదైతే చేయాలి, యాడ్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. మీరు హెచ్ అండ్ ఈ అని రాయొద్దు, ఫుల్ ఫామ్ రాయండి. ముందు నా పెద్ద హ్యాండ్ రైటింగ్ కాబట్టి నేను ఇన్ని అడ్జస్ట్ చేద్దామని అట్లా చేసిన. సో ఇప్పుడు 4% చేస్తే మనకి 3,6,7,4 వచ్చింది, 4.56 వచ్చింది కాబట్టి నేను రౌండ్ ఆఫ్ 5 తీసుకుంటున్నా. సో 3,675. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండు టోటల్స్ యాడ్ చేస్తాం. 91,864 ప్లస్ 3,675. సో మనకి 95,539 ఇది వచ్చింది. సో ఇప్పుడు టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్టర్ రౌండెడ్ ఆఫ్
సో మనం ఎప్పుడు ఇది అంటే 9 2s 3s అలా వాల్యూలో ఎప్పుడు పెట్టదు, దాన్ని రౌండ్ ఆఫ్ చేసేయాలి. అంటే 95 5 4 అంటే 9 ఉంది కాబట్టి నేను 5 4 రాసుకో 540. ఓకే, సో దీంతో మనకి ట్యాక్స్ లయబిలిటీ కూడా అయిపోయింది, సమ్ మొత్తం అయిపోయింది. మీరు కావాలంటే ఫొటోస్ స్క్రీన్ షాట్ ఎట్లా తీసుకుంటారో తీసుకోండి.